మొదటి పేతురు పత్రిక 3:1. అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారు ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎప్పుడు? లోబడి ఉన్నప్పుడు. నువ్వు రక్షణ పొందినావు, లోబడి ఉన్నప్పుడు. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైన భర్త ఉంటే, కొన్నిసార్లు భర్తను పరిచర్య చేస్తారు, వాక్యం కూడా బోధించవచ్చు, కానీ వాక్యానుసారంగా జీవించరు, భార్యని హింస పెట్టేవాడుగా ఉంటారు. అది నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, చాలా చెప్పనివ్వదు. కనుక హింస పెడతా ఉంటారు అన్నమాట, కానీ వాక్యానుసారంగా జీవించరు. అయితే నువ్వేం చేయాలా? ప్రభు సన్నిధిలో తగ్గించుకొని లోబడి ఉండి ప్రార్థన చేసినట్లయితే వాక్యం ద్వారానే దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన స్వస్థ బుద్ధి కలుగు చేస్తాడు, రక్షణ కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఆమగడ్డ ఎర్రగుంటల బ్రాంచ్ దైవ సేవకులు మాట్లాడుతున్న రాసుగా కోరుచున్నాం. ప్రార్థన చేయండి. రండి, వాక్యం కోరితే ప్రార్థన చేయండి. ప్రేమానందం గల జీవం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడకు దేవ, మా యాత్రా జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుడు సుబ్బరాయుడిని బట్టి, మీ దాసుడు లీడర్ శేషాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము జీవములు కృపావరంలో మీరు జీవిత పాలిభాగస్తులుగా చేయబడటానికి మా ముందుకు తీసుకొచ్చిన లేఖనాలపై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, లేఖనాలు వీరికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి వర్తించగలిగినట్లు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒకరినొకరు భర్త భార్యను ప్రేమించగలిగినట్లు, భార్య భర్తకు లోబడగలిగినట్లు, నమ్మకంగా యోగ్యులుగా సంఘములో మరి అంత మాత్రమే కాదు, ముఖ్యంగా నూతనంగా జతపరచబడనటువంటి సుబ్బరాయుడు మరి శీర్ష ఒకరినొకరు ప్రేమించుకొని, మరి సుబ్బరాయుడు అయితే శీర్షను ప్రేమించగలిగినట్లు, శీర్ష విధేయత కలిగి నమ్మకంగా జీవించగలిగినట్లు సిద్ధపరచమని, ఈ వాక్యాన్ని మా యందు ముద్రించమని, నూతనంగా జతపరచబడుతున్న ఈ హృదయాల్లో కూడా ముద్రించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు పెళ్లి కుమారుడు ప్రభువును స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించి నూతన దాంపత్య జీవితం కొరకై తాను ప్రభువుకు అప్పగిస్తుంటాడు. అలాగే పెళ్లి కుమార్తె కూడా శిరీష మరి ప్రభువును ఆరాధిస్తాడు. మైకి పరిశుద్ధుడైన గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సర్వాధికారి, అత్యున్నత సింహాసనం మీద ఆస్తున్న గొప్ప తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శాశ్వత శక్తి ప్రభావం కలిగిన నామం కొరకై వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. నిజంగా తండ్రి, నేను అవిధేయుడను, అతిక్రమస్తుడను, పాపిని నశించి నరకానికి వచ్చినటువంటి వాడును, సమగ్ర దుష్టత్వం కలిగినటువంటి వాడును ప్రభా. అటు నన్ను ప్రభా క్రీస్తులో జ్ఞాపకం చేసుకొని తండ్రి, చీకటిలో అంధకారంలో పాపు బతుకున్నటువంటి నన్ను ప్రభా ప్రేమతో నా కొరకై ప్రభా పరిశుద్ధమును నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్లను నా కొరకై చిందించి
ప్రభా నన్ను కడిగి ప్రభా పరిశుద్ధిగా చేర్చి ఈ సంఘంలో ప్రభా ఆవేదన తెచ్చిన విధానమంతటి కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను తండ్రి. అయినా ఈ సంఘంలో ప్రభా నన్ను ఒక అవయవంగా చేస్తూ వచ్చిన విధానమంతటి కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున ప్రభా నమ్మదే దేశ లేఖన భాగం కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. మీ భర్తలారా మీ భార్యలను ప్రేమించడం సంతోషపరచడం మాట కొరకై పదే పదే మా ముందు చేసిన మాట కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను. నేను కూడా తండ్రి ఇది నా ప్రభా శరీష్ ప్రభా ప్రేమి అన్ని విషయంలో నీవలే ప్రభా ప్రేమించటకు తండ్రి నీవు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నానని ప్రభా నీవు నామితమై సమస్తమును అర్పిస్తూ వచ్చినావు ప్రభా. అన్ని విషయములలో మాదిరి చూపిస్తూ వచ్చినావు. అట్టి ప్రేమ కొరకై వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను. సర్వమును నా కొరకై అర్పిస్తూ వచ్చిన విధానం కొరకై వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను. నేను కూడా బిడ్డగా జీవించడానికి నీకు సహాయం చేయగలదు ఎప్పుడు నేను ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని చూడమని తండ్రి ఆరాధిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తున్నామని తండ్రి. అదేవిధంగా ప్రభా నన్ను ప్రేమించి ఇచ్చిన సంఘం కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. బెతానియాలో తీసుకొచ్చిన విధానం కొరకే వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. జగత్తి పునాది వేయకుండా తీసేసిన జ్ఞాపకం చేసుకొని ప్రభా విమోచించి ప్రభా అయినా తండ్రి మీ ఒక తండ్రి రాజులైన యాజక సమూహం దేవుని సత్యాన్ని ప్రజలతో తండ్రి ఒకటిగా చేస్తూ వచ్చిన విధానమంతటి కొరకై వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను తండ్రి. నేను ఇంతవరకు ప్రభా నా నుంచి జీవితంలో ప్రతి సహాయపడుతూ వచ్చిన దేవుడు తండ్రి. కృతజ్ఞత లేని వారి కృప చూపి గొప్ప దేవుడు వేడుకగా వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. నీవు నిజముగా ఉన్నవాళ్ళని నీ కృతజ్ఞత చెల్లించుకొని చూస్తున్నాను తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అనుకొరక వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా. నీవు నా చదువులో నేర్పి ప్రభా నా వృత్తి విషయంలో ప్రతి విషయంలో సహాయపడుతూ వచ్చిన దేవుడు తండ్రి. నీ కృప చూపిస్తూ వస్తున్న దేవుడు ఇది అంత మాత్రమే కాదు ప్రభా. నా పక్షంగాను నా కుటుంబ పక్షంగాను నన్ను జీవితంలో నువ్వు జరిగించు. ప్రతి కార్యం కొరకే నేను చెల్లించిన నా ఉదయం వచ్చుకుంటే స్థితి నేను తగ్గించుకోవచ్చు. నీ ప్రస్తుతమైన నా ప్రభు నా రక్షకుడు విమోచన సజీవుడైన నిజమైన యేసుక్రీస్తు ప్రభు వారి మనం మీకే సమర్పించుకొస్తున్నాను తండ్రి. నీ ప్రేమ గీతము పడి చెడిన నన్ను ప్రేమించితివని పాడెదన్ ప్రభు. నీ ప్రేమ గీతము పడి చెడిన నన్ను ప్రేమించితివని కడిగితివి ప్రభు. కలుషమునెల్లా విడచిన నేను నీ జాడలన్నీ నడిపించే నావికుడా ప్రభు. సాటి నీకెవరు నీ జాడలన్నీ నడిపించే నావికుడా ప్రభు. సాటి నీకెవరు ఆద్యంత దైత ప్రభువా. రాజులకు రాజా ప్రభు. యేసు నీవే కదా. తండ్రి యొక్క బంగారు పాదం ఎన్నో వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి ఈ స్వరక్తం మెచ్చుకున్న ప్రభావ ఏక పరిస్థితుల ప్రజల మధ్య నేను ఇప్పుడు నిన్ను ఆరాధించడానికి నిన్ను గణపరచడానికి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించడానికి నేను నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి ప్రభావ నేను కూడా తండ్రి పాపేని తండ్రి నేను మాత్రం ఎన్నికలేని దానికి ప్రభావ అర్హత లేని దామని అయినప్పటికీ ప్రభావ నన్ను ఎంతగానో ప్రేమించుకోవచ్చున్నారు. నాకు ప్రభావ 5 వయసులో మీరు బలే కాల్చినారు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించి నాకు
ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా. అంతేకాకుండా తండ్రి ప్రభా నా జీవిత యాత్రలో మీరు నాకు తోడుగా ఉండవచ్చు విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నా బాల్యం మొదలుకొని ప్రభా నా ఎవరి జీవితంలో మీరు నాకు సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. చిన్ననాటి నుంచి నన్ను పెంచి పోషించి ప్రభా నాకు అన్ని విధాలుగా ప్రభా నన్ను ఆదరిస్తూ నన్ను ధైర్యపరుస్తూ నన్ను ప్రభా ప్రేమిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తా ఉంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా ఆ యొక్క దైవ సేవకుడు ప్రభా అంటున్నాంటివి ప్రభా మీరు నాకు సహాయం చేస్తూ వచ్చి విధానం బట్టి వందనాలు. నన్ను అనేక ఆత్మీయమైన తండ్రి బోధించిన అనేక ఆత్మీయ అభివృద్ధిలో ప్రభావం వాళ్ళకి సహాయపడడానికి మీరు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తా ఉంటున్నాను దేవా. అంతేకాకుండా తండ్రి నా కోసమే ప్రార్థించిన వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా ఈ దినం కొరకు ప్రయాసపడిన వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తా ఉంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా నా యొక్క జీవితంలో ప్రభా నా జీవిత భాగస్తునిగా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క దాసుడు గ్రాయని బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఈ దినం నుంచి ప్రభా ఈ దినం నాకు ఎంతో ప్రత్యేకమైన దినంలో మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఈ దినం నుంచి ప్రభా మేము ఎవరం కలిసి ప్రభా మీరు నమ్మకంగా సేవించే వారికి సిద్ధపరచండి. అకుల ప్రిస్కిల వలె ప్రభా మా యొక్క జీవితాలను నీకు సమర్పించుకొని తండ్రి అనేక విషయాలను ప్రభా నిన్ను ప్రేమిస్తూ తండ్రి మా యొక్క కుటుంబానికి నీవు శిరస్సుగా ఉంచుకొని ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంచున్నాను తండ్రి. ఇన్ని వేలు చేసిన ఆ దేవుడికి ప్రభా నా జీవితాన్ని వేలు స్థుతించిన దసరాలని ఒప్పుకుంటూ నా స్థితి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఇరువురు కూడా ఒకరికొకరు వారు ప్రమాణం చేయనున్నారు. ఈ గడియలు చాలా గంభీరమైనటువంటి కనుక ఈ వధువులు వారు చేసే ప్రమాణాలు ఒక్కొక్కరు చేస్తున్నప్పుడు కూడా వారు గ్రహింపుతో మరి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటూ ఈ మాటలు పలకాలి. దయచేసి అందరూ మౌనం ఉన్నాడు. మొట్టమొదటిగా తెలుగువాడు సుబ్బరాయుడు తాను ప్రమాణం చేస్తాడు. సుబ్బరాయుడు అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు శిరీషాను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుకున్నాను. నేను ఆమెను ప్రేమించి కాపాడదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఆమె ఎడల నమ్మకంగా ఉండునని వాగ్దానం చేయుచున్నాను. జీవమాన కృపావరంలో పాలి భాగస్తురాలని ఎరిగి ఆమెను నా స్నేహితురాలుగాను సహచరురాలుగాను సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను.
దినమును ఆమెతో కలిసి మోకాలపై ఉండి దేవుని వాక్యం చదువుటలో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాలపై ఉండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనంగా ఉంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందంతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితాంతమందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయును గాక. ఆమేనండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె శిరీష మనం చూసుకుంది. శిరీష అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనది ఏదియు నా దేహమందున లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు సుబ్బరాయుడును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణంగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపచేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిగియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉండుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సుని గౌరవించదనని ప్రమాణము చేయుచున్నాను. జీవమన కృపావరంలో అతడు పాలిభాసుడని ఎరిగి అతనిని నా స్నేహితునిగాను సహచరునిగాను జత పనివానిగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొనేదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాలపై ఉండి దేవుని వాక్యము చదువుటతో ఆరంభించేదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాలపై ఉండి దేవుని వాక్యమును చదివి ముగించేదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు అతని దేహము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా ఉంచుదనని ప్రమాణం చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణం చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణం
ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము ప్రభు నాకు సహాయము చేయునుగాక. చేయునుగాక. అందరు చెప్పండి ఆమేన్. అలాగే ఉండండి. మరి ఇద్దరు దర్శకులు ప్రార్థన చేస్తారు. వీరి ప్రమాణాన్ని స్థిరపరిచి దేవుడు అది ఆస్వాదించారు. పెళ్లి కుమారుడు సుబ్బరాయుడు తరఫున వన్నపెట్ట దైవ సేవకులు దేవరాజన్ గారు వచ్చి ప్రార్థన చేసిందిగా కోరుచున్నాం. పెళ్లి కుమార్తె తరఫున దైవ సేవకులు ఫిలిప్పన్ గారు పంపవలసిందిగా కోరుచున్నాం. ఆర్లగడ్డ ట్యాంక్స్ సేవకుడు డాక్టర్ డానియల్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రేమానమ్మకం కలిగిన పరలోక తండ్రి, సర్వోన్నతులకు దేవ, ఆదిలో అంతమైన దేవ, నిత్యులకు దేవ, సమాధానకర్త ప్రభా, స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. ఈ ప్రేమకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో విదాసుడు సుబ్బరాయుడును శరీషాను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. వారి జీవితాల్లో నేను ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏ ప్రేమకుమారుడు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించుటకు మీరు కృప చూపెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇవాళ కాలంలో వారిని ప్రేమించి వారిని కుటుంబంగా కట్టాలని, జీవిత బాల్యభాగస్తులుగా చేయాలని మీరు ఇష్టపడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఏర్పాటు చేసినందుకే వందనములు, స్తోత్రములు. దేవా, కుటుంబ జీవితంలో, యాత్రా జీవితంలో నమ్మకస్తులై ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సాగిపోవడం మీ కృప చాలంతగా దాచేయండి. శత్రుకారం లయం చేయండి. మీ ప్రేమకుమారుడు యేసుక్రీస్తును మీ బిడ్డల ద్వారా మహిపరచుకుని ప్రార్థిస్తున్నాం. ప్రేమ నమ్మకం తండ్రి, రాబోయే దినాల్లో వారిని ప్రేమించి ఒక దైవికమైన సంతానాన్ని వారికి ప్రాప్తింప చేయమని ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన శక్తి గల మీ లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నుండి యాత్రా జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా మీకు నమ్మకంగా ప్రభా, మీ సేవలో, పరిచర్లో, మీ ఇంటిలో వారు నమ్మకంగా పరిచయం చేసేవారుగా ఉండేదానికి వారిని సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వారి కుటుంబ జీవితాన్ని పాడు చేసే శక్తులను అటు బంధువులు కానీ, స్నేహితులు కానీ, అంధకార శక్తులను దూరపరచండి. కుటుంబంలో మీ శాంతి, మీ సమాధానాన్ని దయచేయండి. మీ ప్రేమకుమారుడు యేసుక్రీస్తును మీరు మహిమపరచుకోమని ప్రభా, వారి కుటుంబంగా కట్టినందుకే మరొకసారి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ కృపాత్మలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రేమల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన శ్రేష్టమైన నామమున మీకు హృదయపూర్వక స్తోత్రములు, కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన శుభదినం, సంతోషకరమైన దినం బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రియమైనటువంటి మీ బిడ్డలు సహోదరుడు సుబ్బరాయుడును బట్టి, సహోదరి శిరీషాన్ని బట్టి మీకు స్తోత్రములు. బిడ్డలను మీరు కనికరించి వారి తల్లిదండ్రులకు వారిని బహుమానముగా అనుగ్రహించి వారి బాల్యము కాపాడి వనప్రాయంలో వారి విద్యాభ్యాసం అంతట్లో సహాయపడి వారు
ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎంచి ఇరువురిని కూడా జీవిత పాలి భాగస్థులుగా చేయడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ విషయంలో తండ్రి రెండు కుటుంబాల మధ్య మీరు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం తండ్రి మైదిగోరు వేదనయ ప్రార్థన మందిరములో మీ దైవదాసుల సమక్షములో పరిశుద్ధ వివాహములో వారు జీవిత పాలి భాగస్థులుగా ఒకరికి ఒకరు అప్పగించుకునే విషయంలో దేవా మీరు ఇచ్చినటువంటి తరుణం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దాసుల ద్వారా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన మాటలను బట్టి వందనాలు. పరిశుద్ధ లేఖనాల్లో ఇమిడినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన సూక్తులను బట్టి బిడ్డలు తండ్రి మరి ఏదైతే వింటూ వచ్చారో దేవ మరి ఆ వాక్యాన్ని ఆ మాటలు అనుసరించి ఒకరికి ఒకరు ప్రతిష్ఠితంగా మీకు అప్పగించుకొని కుటుంబముగా మీరు కొనసాగటకు దేవ మరి తన భార్యను ప్రేమించేటువంటి భర్తగా సుబ్బరాయుడును తన భర్తకు పవిత్రమైనటువంటి భయముతో భక్తితో లోబడినటువంటి భార్యగా శిరీషను ఇరువురిని కూడా సంపూర్ణంగా మీరు సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మరి వారు ఇంతవరకు కూడా ఒంటరిగా ఏదైతే చేయలేకపోతూ వచ్చారో కుటుంబముగా మీ కొరకు మరి ఎక్కువగా ప్రయాసపడే వారినిగా వారి బాల్యం యవన ప్రాయం మీ సంఘములో మీ సేవకుల మధ్యలో ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో దాన్ని అనుసరించే వారినిగా వారిని మీరు సిద్ధపరుస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీ సొంత సమయంలో వారికి దైవికమైన సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణము చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలను బట్టి రెండు కుటుంబాల మధ్య కూడా సంపూర్ణ సమాధానం అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం. ఈ బిడ్డలను బట్టి దేవా మరి సంఘానికి క్షేమాభివృద్ధి మీ నామానికి మహిమ కలిగినట్లుగా మీరే కృప చూపిస్తారని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రమాణముల విషయంలో ఏవైతే వారు ప్రభు మరి దైవ సేవకుల సమక్షంలో ప్రభు మరి పలుకుతూ వచ్చారో ఆ మాటలను అనుసరించి తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఒకరినొకరు హత్తుకొని మీ మహిమ కొరకై కొనసాగించబడేటువంటి వారుగా ప్రతి శోధనపై విజయము పొందుకునేటువంటి వారుగా ప్రార్థన వాక్యము కలిగి మీలో ఏవో అమర్చబడేటువంటి వారుగా బిడ్డలు మీరే సిద్ధపరిస్థితులను కూడా ప్రార్థన చేస్తూ ప్రభు ఈ నూతన కుటుంబాన్ని మీ ప్రేమ గల దయగల కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ ఏవో మీ కొరకు జీవించి 2:19 ప్రకారం ఇది మొదలుకొని మీలో ఆశీర్వదించబడేటువంటి కుటుంబముగా మీరు సిద్ధపరిస్థితులమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి మహోదరుడు మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్యవాసి అద్భుతాశ్చర్యకార శక్తి క్రియలు మహత్కారులు గంభీరమైన కార్యం జరిగించు దేవ ప్రభువును రక్షిస్తున్నాము. నేను స్తుతించి ఆరాధించుకున్నాను. ఈ అనాదికాల సంకల్పంగా జగత్తు పునాదులు వేయమని విశేషంలో ప్రేమించేద్దాం. ఈ కృపామను ఏర్పరుచుకున్న ఈ యొక్క యవనస్తులు ప్రభావ తమ జీవితం బట్టి స్తోత్రాలు. మరి వారి విద్యాభ్యాసం ఇవ్వడం ప్రయత్నం అన్నింటికంటే ముఖ్యంగా రక్షణ బాప్తిస్మాలు విశ్వాస జీవితం బట్టి విధంగా మరి పూర్వరాన్ని బట్టి స్తోత్రాలు. తాను ఒంటరిగా ఉండటం మంచిగా సాటిగా సహాయం నిరీక్ష నిరుగా కూడా వారు ఒంటరిగా వారి ఏకశక్తిగా ఉన్నారని మీరు చేసిన ప్రమాదం బట్టి మీరు తెలియజేసిన ప్రారంభించిన వల్ల ఈ మార్పును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇది ప్రభు మీరు నియమించిన మీరు ఏర్పాటు చేసిన ఈ నియమములను వివాహం విజయవంతమైన వివాహ జీవితం మనకు సరిపడే ఈ వాక్యములను దూరంగా వారి జీవితంలో ఫలితం చేయండి. వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయండి. ప్రభు భక్తులు వారు ఏ విధంగా జీవించారో ఆ భక్తులైన జీవితంలో పోలి నడుచుకుంటే కూడా సహాయం చేయండి. ఈ విధంగా ప్రభు మరి అబ్రాహం సారా వలె విధేయులై నేను విశ్వాసంతో అంతవరకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. విశ్వాసం నిపు కావాలి. వారు కూడా తమ జీవితంలో ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ వారు నీ మీద ఆధారపడుతూ వచ్చారు. అలాగే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించి అప్పుల పిసిలా వల్లే దైవ పౌరులతో భక్తులతో సేవలో సహకరించి పరిచారకులుగా జత పరివారంగా ఉన్నట్టుగా ఈ ఇరువురిని కూడా గొప్ప పరిచారకులుగా జత పరివారంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారి జీవితం మరి ఒకటిగా మీరు వారి కుటుంబంగా జతపరిచినందుగా నీకు స్తోత్రాలు. ఏక మనసు ఏక అభిప్రాయం మరి వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దయచేయండి. ఈ నూతన దాంపత్య జీవితం కొరకై వారిని మీరు సిద్ధపరచండి.
ప్రభా వారి జీవితం ద్వారా నీ నామం మహిమకరించండి. అనేకులకు ఆదర్శప్రాయమైన కుటుంబంగా చేయండి. సంఘం వెలుపల వారికి, కుటుంబానికి, బంధువుల మిత్రుల మధ్య అనేకులకు మాదిరికరమైన సాక్షులుగా ఉందరుగాక. వారి జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. నీవు మరి పోయేందు బడుకులు కలిగి ఆయన త్రోవలో నుంచి వారందరూ ధన్యులు కనుక ఒంటరిగా నడిచిన వీరు ఇద్దరు కలిసి నీ మార్గంలో నడిచినట్టుగా చేయండి. నిశ్చయంగా నీ పశ్చాత్తం అనుభవించదు. నువ్వు ధన్యుడు. లౌకిక నీ భార్య పరిచి ద్రాక్ష వలి ఉండదు. నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. జీవనంలో బట్టి యెహోవాని ఆశ్రయించడు. యెహోవా బడుకులవాడు ఇలా ఆశ్రయించబడు. నీ జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండగా సెలవించిన ఈ యొక్క సమాధానమును నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరికి అనుగ్రహించి వారిని స్థిరపరచము, బలపరచము. ఓ ప్రభువా, మరి నీ ఎల్లప్పుడూ ప్రతి విషయంలో వారి ఇరువురికి వ్యక్తిగతంగా, కుటుంబంగా వారికి ఇచ్చిన వాగ్దానములు, ఇచ్చిన వాక్యములను అనుదినము మోకాల మీద ఉండి చదువుతూ కుటుంబ ప్రార్థనతో ప్రారంభించి కుటుంబ ప్రార్థనతో ముగించుటకు, సంఘ సహవాసంలో నిలిచి ఫలించే వారిగా ఉండటకు మీరు ఆశీర్వదించినారు, దీవించినారు. అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునే సెలవించిన ఎడంతర ఆశీర్వాదాలు మరి ఆదికాండం 1:25 ప్రకారం 7 దీవులు వీరికి దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో నీ గర్భానికి దాయిచేయరు. వేలకు తల్లి అవుదుగా అని సెలవించిన వాగ్దాన్ని నెరవేర్చింది. ప్రభావ ఖ్యాతిని క్షమాభివృద్ధి నిందిన వాడవై ఉండుగా కానీ సెలవించిన వాగ్దాన్ని నెరవేర్చిన మన ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తుంది. వీరిని నీకు పాత్రలు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయమని ప్రభావ మీరు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయరు. మీరే జతపరిచినారు. వీరిని నడిపించండి. నావికుడిగా ఇద్దరి నుండి అందరికి చేరు వరకు సముద్రంలో ఈ మరి సంసారమైన సాగరంలో సాగిపోతుండగా వారి జీవితము విజయవంతంగా సాగిపోవడం, శత్రు సాతానికి సిగ్గు, నీ నామకు మహిమ, నీ రాజ్య వ్యాప్తి కొరకై వాడబడే సాధనలుగా వీరిని మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి అత్యున్నతమైన హెచ్చబడిన ఘనమైన ఉన్నతమైన మహిమగల శక్తిగల నామమున పెళ్లి కుమారుడుగా రెండవసారి రానైన యేసుక్రీస్తు నామమున హృదయించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వీళ్ళారా ప్రత్యేకంగా గమనించండి, ఈ ఇరువురు కూడా వారు ఒంటరిగా లేరు. వారు చేసిన ప్రమాణం బట్టి వారు భార్య భర్తలని ప్రకటిస్తున్నాం. దేవుని వాక్యానుసారంగా మరియు గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన మ్యారేజ్ లైసెన్స్ ప్రకారంగా మరి చట్ట ప్రకారంగా వీరు భార్య భర్తలని మరోసారి ప్రకటిస్తున్నాం. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు కనుక దేవుడు వారిని మరి దీవించి ఆశీర్వదించి వారికి తోడై ఉంది సదాకాలం వీరిని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు ఇచ్చిన పాట సంఖ్యలో పాట సంఖ్య 3 గొర్రె పిల్లలు ఆ సమీపంలో
ప్రియ వివాహోత్సవ సమయము వచ్చెను. రండి ప్రియ వివాహోత్సవ సమయము వచ్చెను. రండి సర్వాధికారియు సర్వోన్నతుడైన సర్వాధికారియు సర్వోన్నతుడైన మన తండ్రిని గణపరచి మనము సహించెదము. మన తండ్రిని గణపరచి మనము సహించెదము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి సీతాపడెను వధువు ప్రాకసముగాల సీతాపడెను వధువు ప్రాకసముగాల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను. నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెను. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి పరిశుద్ధులానికి ప్రియలే వస్త్రములు పరిశుద్ధులానికి పెళ్లి కుమార్ తరఫున సాక్షి సంతకం చేసేవాళ్ళకి, అలాగే పెళ్లి కుమార్ తరఫున బట్టి పెళ్లి కుమార్తో పెళ్లి కుమార్ తరఫున సాక్ష్యాలు రండి. పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం పెట్టేవాడు రండి. పెళ్లి కుమారుడు తరఫున కూడా రండి. హౌసింగ్ చెన్నై గారు రండి. స్వామిదాస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ చెన్నై గారు రండి. పెళ్లి కుమార్తె తరఫున తెల్లాని గుర్రముపై కూర్చుండినావాడు. తెల్లాని గుర్రముపై కూర్చుండినావాడు. నమ్మకమైయున్నది పెళ్లి కుమారుడు.
నాకు శిరస్సు వధువు వాళ్ళిద్దరూ ఒక స్టేజ్ పైకి వెళ్తారు. దైవ సేవకురాలు అందరూ వాళ్ళని కలవచ్చు, వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు. అందరూ వెళ్ళి కలవండి. అలాగే భోజనం సామర్థ్యం కూడా ఉంటుంది. తృప్తిగా భోజనం తీసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తున్నాం. లేచి నిలబడండి. చివరి ప్రార్థన లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్స్ అందరికి ఇక్కడ మందిరంలోనే బఫే సిస్టమ్ ఉంటుంది. బ్రదర్స్ అందరూ అక్కడ స్ట్రీట్ లో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ బఫే సిస్టమ్ దయచేసి కాంపౌండ్ లో దయచేసి అక్కడికి వెళ్ళండి. చివరి ప్రార్థన చివరి ఆశీర్వాదం ప్రార్థన ముందుగా ఈ వధువులు అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. అప్పుడు చివరి ఆశీర్వాదం ప్రార్థన ఉంటుంది. మళ్ళా వెళ్ళి స్టేజ్ మీద ఉంటారు. పాట పాడుతున్నప్పుడు ఉండండి, అట్లే నిలబడి పాడుతున్నారు. శీఘ్రమే 4వ పాట పాడుకుందాం. మా తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాలో కూడా ముందు నంటివి మారని మా దేవా, మాలో కూడా ముందు నంటివి మారని మా దేవా, వరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. వరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదవు. మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదవు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభ, నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభ. అలాగే ఇవాళ బ్రదర్ సుబ్బరాయుడు, సిస్టర్ శిరీష్ బట్టి స్తోత్రములు. మన గొప్పరామలు వాళ్ళని ప్రభ జన్మచిన తండ్రి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ. విత్తబడిన వాక్యముకై స్తోత్రము. అలా తండ్రి నీ బిడ్డలు ఉదయకాల సమయంలో ప్రభ కుటుంబ ప్రార్థనతో ప్రారంభించి రాత్రి కుటుంబ ప్రార్థనలో ప్రభ ఈ జీవిత యాత్రలో మీరు తోడుగా ఉండి అగుల పుష్కులవని ప్రభ నడిపించి మీ నామానికి మహిమ చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క జీవిత యాత్రలో ప్రభ దైవ సేవకులకు వాళ్ళు ఆశ్రయించి అకుల పుష్కుల్లో ఎలాగైతే ప్రభ వాళ్ళు పట్టుదల కలిగి ఈ సేవలో ప్రభ పరిచయం చేశారు, అటువంటి పాత్రగా మీరు ఉపయోగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అన్యోన్యమైన జీవితంలో వారి యొక్క జీవిత సాగరంలో మీరు తోడుగా ఉండి పరమ మీ నిత్యం నడిపించి మీ నామానికి మహిమ చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ప్రభ వచ్చిన దైవ సేవలు బట్టి స్తోత్రములు, బంధుమిత్రులు బట్టి వందనాలు తెలుస్తున్నారు. అలాంటి సంఘ విశ్వాసులు బట్టి మీకు స్తోత్రములు, ఆళ్ళగడ్డ ప్రభ సంఘస్థలు బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలా ముందున్న సమయాన్ని దీవెనకరముగా
ఆశీర్వాదం చేయము. తగ్గించుకొని మీ నామాన్ని గణపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మ సాహసం ఈ నూతన వధువులకు సంఘమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. దయచేసి గమనించండి. అలాగే మీరంతా అలాగే ఉన్నప్పుడు పెళ్లికి వాడు పెళ్లికి మాత్రం మధ్యలో ఉండి వెళ్తారు. స్టేజ్ మీద వారు కూర్చోక ముందు లేక అందరూ వచ్చి వెళ్ళి వారిని కలుసుకోకముందు శుభములు తెలియజేయక ముందుగా అక్కడ మరి కమలాపురం బ్రాంచ్ దైవసేవకుడు విజయరావు మొట్టమొదటిగా ప్రార్థన అయిన తర్వాత దైవసేవకులు సేవకురాలు గ్రూప్ ఫోటో కొరకు లేక వారికి శుభములు తెలియజేయడానికి ఫస్ట్ మొదటి అవకాశం దైవసేవకులు. గమనించండి, అక్కడ వంట భోజనం దగ్గర కొన్నిపేట దైవ సేవకుడు బ్రదర్ అగస్టిన్ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ భోజనం అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చేయుము, నీవాలోచించి కుమారి చేయుము. మరుము మునిలు సంత జనములు, మరుము మునిలు సంత జనములు, మరుము మునిలు తండ్రి ఇంటిని, మరుము మునిలు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఇది నాకు నీ ప్రభు సొగసుగో, నాకు నీ ప్రభు. ప్రార్థన చేసుకుంటాం. రక్షకుడు యేసుక్రీస్తు సర్వశక్తి నామములో కృతజ్ఞత ఆది ఎన్నరని ఏకైతే పంపించండి. సంవత్సరం బాగా నిరీక్షించిన సజీవులు సర్వోన్నత నామం పరిశీలిస్తుంది నిలపరిస్తున్నాం. ప్రస్తుతం ప్రత్యేకించి సమయాన్ని తీసుకుని నిలపరిస్తున్నాం. తల్లిగతంలో నడిపించి
సన్నిధి తోడుగా ఉంచవలసిందిగా నిమిషాన్ని వారితో కూడా ఉంచవలసిందిగా ప్రార్థిస్తుంటూ గణపరిచి భయపరుస్తుంది కనిపించండి వారి యొక్క జీవితం వారి ప్రార్థిస్తున్నాను లేఖల తండ్రి ఉంటాము విశ్వాసంలోనే అబ్రహాంలో మరి సారాలను రకాలను పిల్లలను
దేవా మమ్ము నడిపెదవు పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా యెహోవాని సిగమాకుండి విజయమిచ్చితివే యెహోవాని సిగమాకుండి విజయమిచ్చితివే మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం మాకు తోడుగా నీవుంటివి
యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, ఈ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి. యేసుని ప్రేమ పాపాంధకారములో నడచిన ఈ పాపిని, పాపాంధకారములో నడచిన ఈ పాపిని విడుదల చేసితివి, విమోచనిచ్చితివి. విడుదల చేసితివి, విమోచనిచ్చితివి. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, ఈ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి. యేసుని ప్రేమ బిడ్డగా మార్చి నీ సొత్తుగా చేసి, నీ బిడ్డగా మార్చి నీ సొత్తుగా చేసి, పరలోక వారసునిగా చేసితివి నన్ను, పరలోక వారసునిగా చేసితివి నన్ను. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, ఈ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి. యేసుని ప్రేమ ఏమిచ్చినా ప్రభువా
ఘనపరతును నిన్ను. ఏమిచ్చినా ప్రభువా ఘనపరతును నిన్ను. హల్లెలూయా పాటలతో స్తుతింతును నిన్ను. హల్లెలూయా పాటలతో స్తుతింతును నిన్ను. యేసుని ప్రేమ ఎంత గొప్పది, యేసుని ప్రేమ ఎంత గొప్పది. పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి, ఈ పాపి కొరకై నీ ప్రాణమిచ్చితివి. యేసుని ప్రేమ స్తుతించెదను యేసు ప్రభున్ జీవిత కాలమంతా. నా రక్షకుడా యేసు ప్రభున్ దేవుని గొర్రె పిల్ల. స్తుతించెదను యేసు ప్రభున్ జీవిత కాలమంతా. నా రక్షకుడా యేసు ప్రభున్ దేవుని గొర్రె పిల్ల. నా జీవితమర్పింతును సజీవయాగముగా, స్వరమెత్తి చాటెదను ప్రభు యేసే దేవుడని. నా జీవితమర్పింతును సజీవయాగముగా, స్వరమెత్తి చాటెదను ప్రభు యేసే దేవుడని. పాపపు బురదలో పొర్లుచున్న ఈ పాపిని నీవు కరుణించి, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసితివి. పాపపు బురదలో పొర్లుచున్న ఈ పాపిని నీవు కరుణించి, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసితివి. లోకము నుండి నన్ను వేరు చేసి, లోకము నుండి నన్ను వేరు చేసి, నీ సన్నిధిలో నుంచితివి, నీ సన్నిధిలో నుంచితివి. నా జీవితమర్పింతును సజీవయాగముగా, స్వరమెత్తి చాటెదను ప్రభు యేసే దేవుడని. నా జీవితమర్పింతును సజీవయాగముగా, స్వరమెత్తి చాటెదను ప్రభు యేసే దేవుడని.
ఆయనే నా బాధలను ఆనందముగా మార్చెను, ఆయనే నా కన్నీటిని సంతోషముగా చేసెను. ఆయనే నా బాధలను ఆనందముగా మార్చెను, ఆయనే నా కన్నీటిని సంతోషముగా చేసెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను యేసుని కొరకే జీవింతును, యేసుని కొరకే జీవింతును, నా జీవితమర్పింతును. సజీవయాగముగా స్వరమెత్తి చాటెదను, ప్రభు యేసే దేవుడని నా జీవితమర్పింతును. సజీవయాగముగా స్వరమెత్తి చాటెదను, ప్రభు యేసే దేవుడని. జాలి పడితివా యేసయ్యా, ఈ పాపిని నీవు చూచి విడిపించితివి నా ప్రభువా సాతానుని వలలో నుండి. జాలి పడితివా యేసయ్యా, ఈ పాపిని నీవు చూచి విడిపించితివా నా ప్రభువా సాతానుని వలలో నుండి. సిల్వ మార్గము నాకు చూపించి, సిల్వ మార్గము నాకు చూపించి జయ జీవితము నిశ్చితివి, జయ జీవితము నిశ్చితివి, నా జీవితమర్పింతును. సజీవయాగముగా స్వరమెత్తి చాటెదను, ప్రభు యేసే దేవుడని నా జీవితమర్పింతును. సజీవయాగముగా స్వరమెత్తి చాటెదను, ప్రభు యేసే దేవుడని. ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు, ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు. ఎంచి చూడగా నాదు గతము, నాదు బ్రతుకు ఎన్నికలేనిది.
ఎంచి చూడగా నాదు గతము నాదు బ్రతుకు ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొంటివే ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొంటివే ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు మాటలలోను క్రియలలోను ప్రేమలోను విశ్వాసములోను మాటలలోను క్రియలలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరికరముగా నన్ను నడిపించుము విశ్వాసులకు మాదిరికరముగా నన్ను నడిపించుము ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు నా కళాశాల ఆవరణమునందు నేను పనిచేయు స్థలములయందు నా కళాశాల ఆవరణమునందు నేను పనిచేయు స్థలములయందు నీకు సాక్షిగా నేనుండునట్లు నన్ను బలపరచుము నీకు సాక్షిగా నేనుండునట్లు నన్ను బలపరచుము ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు దేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే దేవుడవివే
అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే గత దినములు స్మరించగా గోపది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి గత దినములు స్మరించగా గోపది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయ కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే విడచితి మీ ప్రత్యక్షతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను బాపుము విడచితి మీ ప్రత్యక్షతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి మాదు నెపములను పాపుము మమ్ము క్షమించి సరిచేయుము మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి
రబ్బీ యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే.
ప్రభుతో